హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే బనానా ఫేషియల్ అండి. ఈ బనానా ఫేషియల్ మరి మనం ఎందుకు చేసుకోవాలి అంటే బనానాతో చాలా యూజెస్ ఉన్నాయండి. స్కిన్కి కానీ హెయిర్కి కానీ విపరీతమైన యూజెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే బనానా ఫుల్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా చాలా తేమను కలిగి ఉంటుందండి ఈ బనానా అనేది. మనకు ఎనీ సీజన్స్లో అంటే మనకు వింటర్ కానీ లేదంటే సమ్మర్లో కానీ ఇది ఎలా ఉపయోగపడుతుంది దీన్ని ఫేషియల్ చేసుకోవడం వల్ల అంటే మనకు వింటర్లో అయితే చర్మానికి తేమను అందిస్తుంది. అంటే ఎప్పుడు పొడి బారకుండా డ్రై స్కిన్ రాకుండా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది బనానా. అంతేకాకుండా దీని ప్యాక్స్ వేసుకోవడం వల్ల కూడా మనకి హెయిర్కి కంప్లీట్ పొడి బారకుండా జుట్టు ఊడకుండా చేయడానికి యూజ్ అవుతుంది. ఫుల్ మాయిశ్చరైజర్ని మనకి హెయిర్కి అందిస్తుందండి. మరి సమ్మర్లో ఎలా యూజ్ అవుతుంది అంటే సమ్మర్లో నార్మల్గా మనకు ట్యానింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. ఈ ట్యానింగ్ రాకుండా బనానా ఫేషియల్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బనానా ఫేషియల్ చేసుకోవడానికి మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం చాలా బాగా మనం ఫేషియల్ చేసుకోవచ్చు. బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండానే మనకు మంచి గ్లో అనేది తెప్పించుకోవచ్చు అండి. మరి దీనికి సంబంధించిన ఇంకా బెనిఫిట్స్ ఏంటి అంటే ఇందులో ఉండేవి మనకు పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, బి, సి, విటమిన్ B6, ఐరన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఇలా చాలా ఉంటాయి. మరి పిల్లలకు ఈ బనానా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే అందరికీ తెలిసిన విషయమే. పిల్లలు ఒకవేళ సన్నగా ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఇమీడియట్గా బలాన్ని తెప్పించడానికి బనానా తినిపించమని చెప్తారు. అలాగే కొంచెం బొద్దుగా కావడానికి కూడా బనానా తినడం వల్ల రోజు ఒకటి లేదా 2 బనానాస్ తినడం వల్ల పిల్లలు ఎదుగుదలకు చాలా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నందువల్ల పిల్లలకి చాలా మంచిది. అలాగే బలహీనంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ కార్బోహైడ్రేట్స్ అంది మంచిగా పుష్టిగా తయారవుతారు. ఐరన్ వల్ల ఏమవుతుంది అంటే ఐరన్, పొటాషియం వల్ల మనకు చర్మానికి చర్మ కణాలు ఓపెన్ అవ్వడానికి, ఆక్సిజన్ అందడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మరి దీనివల్ల ఫేషియల్ చేసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి నేను ఒకసారి చేసి చూపిస్తాను. మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఏం చేయాలంటే ఈ తొక్క తీసేసి మనం గ్రైండ్ చేసుకుందాం ముక్కలు చేసేసి. మరి ఈ బనానా తొక్క వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఎందుకంటే బనానా ఫేషియల్ వల్ల ఈ తొక్క వల్ల మనం చర్మానికి అప్పుడప్పుడు మసాజ్ చేస్తూ ఉంటే పులిపిర్లు రెగ్యులర్గా వాట్స్తో ఎవరైతే బాధపడుతుంటారో అంటే చర్మం నిండా పులిపిర్లు, మెడ నిండా పులిపిర్లు చిన్న చిన్నగా బ్లాక్ కలర్లో వస్తుంటాయి వాళ్ళకి, అలాంటివి రాకుండా కంప్లీట్గా రిమూవ్ చేస్తుందండి. వాట్స్ని అయితే చాలా బాగా రిమూవ్ చేస్తుంది. అంతేకాకుండా ఆనెలు అంటే మనకు పాదాలకు సంబంధించింది పగులు ఎక్కువగా ఆనెలు అంటే పెయిన్స్ వస్తుంటాయి చూడండి, అలాంటి క్రాక్స్ని కూడా ఈ మన బనానా తొక్క వల్ల రుద్దుతూ ఉంటే అవి కూడా తగ్గిపోతాయండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చెప్పాలంటే. మరి హెయిర్కి సంబంధించింది వీడియో అంటే నేను నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఏంటి అనేది, హెయిర్ ప్యాక్స్ అనేవి. ఇప్పుడైతే ఫేషియల్ చూసేద్దాం. దీన్ని ఇప్పుడు కట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్నామండి. నార్మల్గా మీరు సీజర్ తీసుకొని లేదంటే నైఫ్ తీసుకొని కట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్గా మనం తీసేసుకొని ఫింగర్స్తో కట్ చేసుకొని మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందామండి దీన్ని. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ మనకు కంప్లీట్గా ఫేషియల్కి యూజ్ అయిపోతుందండి ఈ పేస్ట్తో పాటు. మరి ఈ పేస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత మనకి క్లెన్జర్ కానీ మసాజ్ క్రీమ్ కానీ అండ్ అలాగే ప్యాక్కి ఎలా ఏమేమి కలపాలి ఇందులో అనేది నేను చూపిస్తాను. మనకు ఈజీగా పేస్ట్ అయిపోతుంది కదండి బనానా అనేది. ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే మనకు సాఫ్ట్ పేస్ట్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్, మరి ఈ పేస్ట్ని మనం ఇప్పుడు నేను క్లెన్జర్గా ఏం మిక్స్ చేయాలి అనేది చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మనకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నది బియ్యం పిండి. బియ్యం పిండి మనకు స్కిన్కి స్క్రబ్బింగ్లా పనిచేస్తుంది. అలాగే డెడ్ సెల్స్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. అంతేకాకుండా మనకు నోస్ పైన, చిన్ పైన ఎక్కడైతే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయో ఆ బ్లాక్ హెడ్స్ని కూడా కంప్లీట్గా రిమూవ్ చేస్తుందండి బియ్యం పిండి. శనగపిండి ఏంటంటే మనకు ఫేస్ ప్యాక్లా పనిచేస్తుంది. అలాగే మాయిశ్చరైజర్ని అందిస్తుందండి. అంతేకాకుండా కార్న్ఫ్లోర్ ఏంటంటే మనకు సాఫ్ట్గా క్రీమ్ అనేది సాఫ్ట్గా రావడానికి ఇది యూజ్ అవుతుంది. అంతేకాకుండా చర్మానికి కూడా అంటే వ్రింకిల్స్ రానియకుండా చాలా బాగా యూజ్ అవుతుంది.
అంతేకాకుండా పసుపు గురించి మనకు తెలిసిందే కదా, యాంటీసెప్టిక్గా యూజ్ అవుతుంది. అలాగే ఫేషియల్ హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేస్తుందండి రెగ్యులర్గా పసుపు వాడడం వల్ల. అంతేకాకుండా చర్మానికి మంచి గ్లోనెస్ అనేది తెప్పిస్తుంది. విటమిన్ ఈ క్యాప్సిల్స్ మనకు అందరికీ తెలిసిందే, హెయిర్కి స్కిన్కి ఎలా పనిచేస్తుంది అనేది. మనకు స్కిన్కి అయితే మనకు ఏజ్డ్ రాకుండా, ఏజ్ తెలియనియకుండా, ముడతలు రాకుండా స్కిన్కి మంచి గ్లోనెస్ రావడానికి యూజ్ అవుతుంది. హెయిర్కి అయితే హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం బియ్యం పిండి తీసుకుందాం. బియ్యం పిండిలో 1 స్పూన్ బనానా పేస్ట్ వేస్తున్నానండి నేను. ఇది మనకు స్క్రబ్లా యూజ్ అవుతుంది. అంతేకాకుండా క్రీమ్ కోసమని 2 స్పూన్స్ వరకు నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. వీటిని ఏం చేయాలి అంటే మళ్ళీ మనం ఇదంతా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకుంటేనే మనకు సాఫ్ట్ పేస్ట్ అనేది తయారవుతుంది. 2 or 3 స్పూన్స్. అంతేకాకుండా శనగపిండిలో కూడా మీరు సేమ్ యాడ్ చేసుకోండి, 1 స్పూన్. కొంచెం టైట్గా ప్యాక్ రావాలి అంటే 1 స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్. లేదు కొంచెం లూజ్గా వేసుకోవాలి అంటే మాత్రం 2 స్పూన్స్ వరకు మీరు బనానా పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పసుపు ఉంది కదా, ఈ తీసుకున్న పసుపును మనం మసాజింగ్ క్రీమ్లోకి యాడ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మనకు సిటీలో ఉండే వాళ్ళకి ఎండ ఎక్కువగా తగలదు. అంటే మనం దగ్గర అపార్ట్మెంట్స్ కానివ్వండి, లేదంటే రూమ్స్లలో ఉండే వాళ్ళకు ఎండ అనేది ఎక్కువగా రాదు. ఊర్లలో ఉండే వాళ్ళకి ఏంటంటే విపరీతమైన పుష్కలమైన డి విటమిన్ అందుతుంది. ఊర్లలో ఉండే వాళ్ళకు డి విటమిన్ అందదు కాబట్టి మనకు పసుపులో విపరీతమైన డి విటమిన్ ఉంటుంది. సో ఈ డి విటమిన్ కూడా మనకు చర్మానికి అందిస్తుందండి. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను గ్రైండ్ చేస్తాను. చేసిన తర్వాత చూపిస్తాను ఎలా అయింది అనేది. ఫ్రెండ్స్, మరి రెడీ అయిపోయి చూడండి. ఇక్కడ మనకు స్క్రబ్, ఇది అంటే క్లెన్జర్ అండ్ స్క్రబ్ 2 అండి. బియ్యం పిండి బనానా పేస్ట్ కలుపుకున్నాం కదా అది. అండ్ అలాగే క్రీమ్, మనకి క్రీమ్ కూడా చూడండి ఎలా క్రీమీగా తయారైంది అనేది. గ్రైండ్ చేసుకుంటే కనుక మీకు ఇలా క్రీమీగా తయారవుతుందండి. చూసారు కదా. వాటర్ అనేది అసలు యాడ్ చేయొద్దు. మనకు ఓన్లీ బనానా పేస్ట్ అండ్ కార్న్ఫ్లోర్, పసుపు మాత్రమే యాడ్ చేశాను. ఇది మనకు ప్యాక్ శనగపిండి అలాగే బనానా పేస్ట్. ఇప్పుడు మనం క్రీమ్లో ఈ విటమిన్ క్యాప్సిల్స్ అనేది యాడ్ చేద్దాము. మరి ఫ్రెండ్స్, యాడ్ చేయడానికి నేను ఒక 2 టిప్స్ చెప్పాలనుకుంటున్నాను మీకు, మన ఫేషియల్కి సంబంధించింది. అదేంటంటే చాలామంది మనము వాటర్ అప్లై చేసుకున్న తర్వాత క్లీనింగ్ కోసం అండి, అంటే ఫేస్ క్లీన్ చేసుకోవడానికి వైప్స్ కానీ లేదంటే నార్మల్గా కాటన్ టిష్యూస్ కానీ వాడుతుంటారు. మరి కాటన్ టిష్యూస్ లేనప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, ముఖ్యంగా మనకు ఇక్కడ చూడండి నేను ఏది పెట్టాను అంటే ఇక్కడ పౌడర్ పఫ్ అండి. మనకు రెగ్యులర్గా వాడిన తర్వాత కొంతమంది పౌడర్ పఫ్స్ అనేవి మార్చుతూ ఉంటారు. అలాంటప్పుడు వాటిని పడేయకుండా బాగా వాష్ చేసి ఆరబెట్టిన తర్వాత మనం ఇలా క్లీనింగ్ కోసం అని వాడుకోవచ్చు అండి. చూసారు కదా, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకు పఫ్స్ అనేవి. ఒకవేళ మీకు కావాలి అన్నా కూడా 10 రూపీస్లో దొరుకుతుంది, 5 రూపీస్ ఈచ్ వైజ్గా కూడా దొరుకుతుంది. మీరు ఒక 2 తీసుకొచ్చి పెట్టుకున్నారనుకోండి, మీకు ఫేషియల్స్కి కానివ్వండి, క్లీనప్కి కానివ్వండి, లేదంటే రోజ్ వాటర్తో క్లీన్ చేసుకున్నా కూడా మీకు యూజ్ అవుతుంది. అంతేకాకుండా మీరు ఇలాంటిది ఒకటి తెచ్చుకుంటే కనుక హెయిర్కి ఆయిల్ అప్లై చేయడానికి కూడా దీన్ని వాడుకోవచ్చండి. కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొనైనా లేదంటే నార్మల్గా అయినా మీరు ప్యాచెస్లా తీసుకొని ఈ కార్నర్ నుండి మనం రాసుకుంటే హెయిర్కి రూట్స్కి అయితే చాలా బాగా ఆయిల్ అనేది అంటుతుందండి. సో 2 రకాలుగా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో ఈ విటమిన్ క్యాప్సిల్స్ 2 క్యాప్సిల్స్ అనేవి నేను యాడ్ చేస్తున్నానండి. 2 క్యాప్సిల్సే యాడ్ చేశాను. ఇది బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కలిపిన తర్వాత ఈ విటమిన్ క్యాప్సిల్స్ కలిపిన తర్వాత మనకి ఎలా అయింది అనేది. సో ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. మరి ఇంకొక సెకండ్ టిప్ ఏంటంటే, మీకు ఇప్పుడు జనరల్గా హెయిర్ బ్యాండ్, ఈ ఫేషియల్ బ్యాండ్ అనేది పెట్టుకుంటూ ఉంటారు కదా. ఈ ఫేషియల్ బ్యాండ్ మీ దగ్గర లేకపోతే ఆలోచించాల్సిన అవసరం లేదండి. వెరీ సింపుల్గా మీ దగ్గర పాతవి కాటన్ చున్నీస్ ఉన్నా కూడా లేదంటే పాత టవల్స్ ఉన్నా కూడా మీరు కొంచెం కట్ చేసుకోండి. మనకి హెయిర్కి ఎంతవరకు పడుతుంది చూసుకొని కట్ చేసుకోండి. నేను సింపుల్గా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఒక క్లాత్ ఉందనుకోండి మన దగ్గర, దీన్ని బాగా ఫోల్డ్ చేయండి. 4 మడతల్లాగా ఫోల్డ్ చేసుకోండి. మీరు దీన్ని ఇలా చేసుకొని బ్యాక్ నుంచి తీసుకొని మీకు ఎంతవరకు అయితే అంతవరకు వచ్చిందో
ఇలా తీసుకొని దీనికి కూడా కంప్లీట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పిన్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏంటంటే ఈజీగా ఫేషియల్ బ్యాండ్ అనేది తయారైపోతుంది. కొనుక్కోవాల్సిన పని లేకుండా మీరు సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒకసారి క్లీన్ చేసుకుంటాను నేను ఫేస్ అనేది. చూడండి, చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా అవుతుందంటే మనం దీంతో క్లీన్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా మనం క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మనం ఫేషియల్ ఏదైతే చేసుకుంటామో వాటర్ని మనం మధ్యలో మూమెంట్ కోసం వాడేది ఏదైతే ఉంటుందో ఆ వాటర్లో మీరు కొంచెం రోజ్ వాటర్ అనేది ఎప్పుడు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజ్ వాటర్ వల్ల మనకు చర్మం పైన జిడ్డు ఉన్నా లేదంటే ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా నీట్గా క్లీన్ అవుతుంది. అందుకు ఒక 2 or 3 స్పూన్స్ వరకు మీరు రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం క్లీనింగ్ అంటే స్క్రబ్బింగ్ చేసుకుంటున్నాము. మనకు అండర్ ఐ సర్కిల్స్ పైన కూడా మీరు మసాజ్ చేయండి ఫ్రెండ్స్ బాగా. ఇక్కడ కూడా మనకు ముడతలు తొందరగా వస్తాయి ఒకవేళ పట్టించుకోకపోతే కనుక. కాబట్టి అండర్ ఐ సర్కిల్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. మనకు ఫేస్కి ఎలా అయితే చేస్తామో పార్ట్స్కి నార్మల్గా మనకు చిన్కి కానీ లేదంటే లిప్స్ పైన, అప్పర్ లిప్స్ పైన, ఫోర్ హెడ్ పైన ఎలా అయితే చేస్తామో మనము దీనికి కూడా చేసుకోవాలి. లిప్స్ పైన కూడా చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే లిప్స్ కూడా పగులుతాయి కదా చాలా. ఇలా ఒక 5 to 10 మినిట్స్ వరకు మసాజ్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోండి మీరు. సో ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నానండి. ఎంత సింపుల్గా క్లీన్ అవుతుంది చూడండి అసలు. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఏదైతే యూస్ఫుల్ ఉంటుందో ఆ వీడియోస్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తుంటానండి మీకు.
సో ఫ్రెండ్స్, ఇప్పుడు స్క్రబ్బింగ్ అయిపోయింది. మనకు సాఫ్ట్నెస్ అనేది అయితే తెలుస్తుంది నాకు. చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం మసాజ్లోకి వెళ్ళిపోదాం. మనం ఫేషియల్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఫింగర్ ప్రెజర్ మాత్రమే పెట్టాలండి. చాలా గట్టిగా పెట్టి చేసుకుంటే స్కిన్ అంతా ర్యాషెస్ వస్తుంది. కాబట్టి ఓన్లీ ఫింగర్స్ ప్రెజర్ మాత్రమే పెట్టండి. ఓన్లీ ఫింగర్స్ ప్రెజర్ మాత్రమే పెట్టండి. ఇలా రాసుకోండి. మీరు ఇలా అని ఇలా కాకుండా ఇలా రౌండ్ సర్కిల్స్ వేస్లో రాసుకుంటే మీకు అండర్ ఐ సర్కిల్స్ ఉన్నా కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి ఫ్రెండ్. మీకు సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మసాజ్లో టిప్స్ ఏంటి అంటే, మనం ఫేషియల్ చేసుకునేటప్పుడు మనం ఈ చిన్ పార్ట్ ఉంది కదా, ఈ చిన్ పార్ట్ నుండి ఇయర్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఒక పార్ట్, అంటే ఇలా ఒకటి తీసుకుంటే ఒక పార్ట్, అండ్ మనకు లిప్స్ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ నుంచి ఇయర్ మిడిల్ వరకు తీసుకుంటే ఇంకొక పార్ట్, అండ్ అలాగే మనకు నోస్ నుంచి ఇయర్ ఎండ్ వరకు ఒక పార్ట్. ఇలా తీసుకుంటే మీరు కంప్లీట్గా ఒక ఈ సైడ్ 1 సైడ్స్కి మనం 2 సైడ్స్ ఫేషియల్ చేసుకున్నట్టు అవుతుంది. చూసారు కదా. 1 2 అండ్ 3 మీకు కంప్లీట్గా వచ్చేస్తుంది. చూడండి, 1 2 అండ్ 3 మీకు కరెక్ట్గా మనకు నేను చెప్పింది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది మీరు చేసుకుంటే కనుక. అలా చూసుకొని చేసుకోండి. మీరు గ్రైండ్ చేసుకోవడం వల్ల ఎక్కడ కూడా మనకు ప్లమ్స్ అనేవి తట్టవండి. చాలా సాఫ్ట్ అవుతుంది పేస్ట్. మీరు ఈజీగా చేసుకోవచ్చు ఫేషియల్ అనేది. అండ్ అలాగే ఇయర్స్కి కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నాకంటే టాప్స్ ఉంటాయి, అందుకే నేను చేసుకోవట్లేదు. మీరు ఇయర్స్కి కూడా చేసుకోండి. సో ఇప్పుడు అయిపోయింది కదా, నేను ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను. మీకు దీనివల్ల ట్యాన్ ఉన్న కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్.
సో చూడండి ఫ్రెండ్స్, ఎలా అయింది మనకు క్లీనింగ్ అనేది తెలుస్తుంది కదా. మీకు వీలుంటే స్టీమ్ తీసుకోండి. స్టీమ్ తీసుకున్న తర్వాత ప్యాక్ వేసుకోండి. లేదు అంటే మీరు క్లెన్జింగ్ చేసి ఏదైతే స్క్రబ్ చేసుకుంటామో స్క్రబ్బింగ్ తర్వాత ఒకసారి స్టీమ్ తీసుకోండి. తర్వాత మీరు నార్మల్గా మసాజ్ అనేది చేసుకోండి. ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా ప్యాక్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకు ఈ బనానా అనేది పేస్ట్లా ఉంటుంది కాబట్టి మీకు ఆరడానికి చాలా టైం పడుతుంది. సో మీరు అంతసేపు ఉండాల్సిన అవసరం లేదు. ఒక 15 to 20 మినిట్స్ వరకు మీరు ఉంచేసుకొని వాష్ చేసుకోండి. ఎవరైతే కొంతమంది ఏజ్డ్ వాళ్ళు ఉంటారో, అంటే 45-50 క్రాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కంప్లీట్గా ఉంచేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే స్కిన్ కూడా దీనివల్ల చాలా టైట్ అవుతుంది. మనకు ఏజ్ అనేది తెలియనియకుండా చేస్తుందండి ప్యాక్ కానీ ఫేషియల్ కానీ. ఇది జెల్ టైప్లోనే ఉంటుంది కాబట్టి మనకు ఆరడానికి చాలా టైం పడుతుంది. సో మీరు ఒక 20 మినిట్స్ ఉంచుకుంటే మ్యాక్స్ సరిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అప్లై చేసుకున్నాను నేను. మనకు బ్రష్ కూడా అవసరం లేదు, ఎందుకంటే జెల్ టైప్లో ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా మసాజ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అప్లై చేసుకున్నాను నేను. మనకు బ్రష్ కూడా అవసరం లేదు, ఎందుకంటే జెల్ టైప్లో ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా మసాజ్ ఒక లేయర్ టైప్లో మనం వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు మిగిలిన మనకి ఏదైతే పేస్ట్, ఈ క్రీమ్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు హ్యాండ్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు. మరి హ్యాండ్స్కి ఎలా రిజల్ట్ ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. జస్ట్ మనకు ఒక 5 మినిట్స్లో మనకి ఇది అనేది రిజల్ట్ అనేది ఇన్స్టెంట్గా తెలిసిపోతుంది. ఫస్ట్ వాటర్ అనేది అప్లై చేసుకోండి హ్యాండ్స్కి. ఎందుకంటే మనకు వింటర్లో చేతులు కూడా పగులుతూ ఉంటాయి. సో అది కాకుండా మనకు సమ్మర్లో కూడా నార్మల్గా ట్యానింగ్ అనేది వస్తుంది కదా. సో మనం ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను మీకు సింపుల్గా. మీకు ఏది కూడా వేస్ట్ అవ్వదు ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీరు అప్లై చేసుకుంటే, రెడీ చేసుకుంటే కనుక. మనకు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే అసలు మసాజ్ చేస్తుంటేనే కంప్లీట్గా ఇంకిపోతుందండి. చూసారు కదా. ఒక 10 to 15 మినిట్స్ అయితే సరిపోతుంది మీకు. మనకు హ్యాండ్స్ పైన, అంటే ఈ హ్యాండ్ స్కిన్ పైన ఉండే డెడ్ స్కిన్ కూడా వెళ్ళిపోతుంది, ట్యానింగ్ అనేది వెళ్ళిపోతుంది, కంప్లీట్ డ్రైనెస్ అనేది తీసేస్తుంది.
మీరు అంతేకాకుండా నెక్కి నార్మల్గా నెక్ బ్యాక్ సైడ్ కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది కదా ట్యానింగ్ అనేది. సో నెక్కి మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ క్రీమ్ మిగిలితే కనుక మీరు లెగ్స్కి లేదంటే బాడీకైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా మనం మసాజ్ చేసుకున్నాం కదా, ఒక్కసారి అయితే క్లీన్ చేసి చూపిస్తాను. జస్ట్ వన్ ఆఫ్ ద పార్ట్ అనేది. నేను మొత్తం హ్యాండ్ అనేది క్లీన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ అనేది నేను క్లీన్ చేశాను, చూడండి ఒకసారి. అంటే మనకి ఎంత షైనీగా తయారైందో తెలిసిపోతుంది కదా ఈజీగా. చూసారు కదా ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ అలాగే ఇది కూడా డ్రై అయింది. మనకు హ్యాండ్ మసాజ్ చేయడానికి ఒక 10 to 15 మినిట్స్ అయితే టైం పడుతుంది. మీరు అలా చేసుకుంటే కనుక ఈ ప్యాక్ కూడా మనకు ఆరిపోతుందండి లైట్గా. సో ఇప్పుడు నేను ఇది కూడా క్లీన్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను క్లీన్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి కంప్లీట్గా వాష్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను మీకు. మీకైతే ఈజీగా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఇంకొంచెం ఉంది లైట్గా ప్యాక్ అనేది, నేను క్లీన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది మనకు బనానా ఫేషియల్. ఎలా అయింది అనేది ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. అంటే మనకు సాఫ్ట్నెస్గా తెలుస్తుంది, అలాగే డ్రైనెస్ అనేది ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా రిమూవ్ అయిపోయిందండి. మనకు ఫేస్ పైన ఉండే డెడ్ స్కిన్స్ కానివ్వండి, డెడ్ సెల్స్ కానివ్వండి, వైట్ హెడ్స్ అంటే నోస్ పైన వచ్చే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది. ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఎలా అయిందో. చాలా ఫ్రెష్గా తయారవుతుంది, మనకు ఇన్స్టెంట్గా గ్లో అనేది తెలిసిపోతుందండి బనానా ఫేషియల్స్తో. ఈవెన్ అండర్ ఐ సర్కిల్స్ కూడా మనకు చాలా నీట్గా క్లీన్ అవుతాయండి దీంతో. చూసారు కదా, ఎక్కడ కూడా మనకు లైట్ వ్రింకిల్ కూడా కనిపించదు. అండ్ అలాగే అండర్ ఐ సర్కిల్స్ బ్లాక్నెస్ ఏదైతే ఉంటుందో అది కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ మరి చూసారు కదా మనకు బనానా ఫేషియల్ ఇంట్లో ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అనేది. మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా బనానా ఫేషియల్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.